హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఒక హాట్ టాపిక్లు అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఒక ఇన్స్టాలో కావచ్చు, ఈ సెలబ్రిటీగా ఉన్నటువంటి చాలామంది ఒక్కొక్క కేసు బయటకు వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మొదటగా జానీ మాస్టర్తో మొదలై ప్రస్తుతం ఇక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ ఫోక్ సింగర్ ఆడినటువంటి తేజ దగ్గర అయిపోయింది. మల్లిక్ తేజ అనే ఒక వ్యక్తి పైన ఇప్పటి వరకు ఆగింది, ఇంకా ముందు ముందు ఎన్ని చూడాల్సి వస్తుందని చెప్పేసి జనాలు కూడా అంటూ ఉన్నారు. అయితే దీనిపైన ఏదైతే మల్లిక్ తేజ పైన ఈరోజు జగిత్యాల పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. ఒక యువతి, ఆయనతో చాలా రోజులుగా ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక యువతి ఆయనను రేప్ చేశాడంటూ ఆమెను వేధిస్తూ ఆమెను చాలాసార్లు బెదిరిస్తూ రేప్ చేశాడని చెప్పేసి అయితే ఆమె చెప్తా ఉంది. అయితే ఏది నిజం, ఏది అబద్ధం? సంతోషంగా కలిసి ఉన్నప్పుడు అన్ని విధాలుగా కలిసిపోతున్నారు, తర్వాత చూసుకుంటే రేప్ చేశాడంటూ ఒక డ్రామా తెరపైకి తీసుకొస్తున్నారు అని చెప్పేసి అంటూ ప్రజల్లో ఒక బలమైన చర్చ అయితే మొదలవుతూ ఉంది. ఏదైతే జానీ మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ పైన కేసు పెట్టిన యువతి కావచ్చు, గతంలో వాళ్ళు కలిసి ఉండి అనేక ఇంటర్వ్యూల్లో నా లైఫ్ ఇచ్చాడు, తనతో నేను జీవించాలనుకుంటున్నా, తనతో పిల్లలు కనాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్పిన యువతి కట్ చేసే మళ్ళీ వచ్చి నన్ను రేప్ చేశాడని చెప్పేసి కేసు పెట్టింది. దాని తర్వాత ఏదైతే హర్ష సాయి యూట్యూబర్ ఉన్నాడో ఆ యూట్యూబర్ పైన ఒక యువతి అతని సినిమాలో 2 కోట్ల అతని కోసం ఖర్చు పెట్టానని చెప్పేసి, అతను నన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇప్పుడు సమయం కావాలంటున్నా, మరి వాళ్ళ మధ్యలో ఏం వాదం జరిగిందో తెలియదు కానీ కట్ చేసే మళ్ళీ ఆ మహిళ రేప్ అని చెప్పేసి కేసు పెట్టింది. అలాగే ఏదైతే తేజ ఉన్నాడో మల్లిక్ తేజ అని చెప్పేసి అంటూ ఉంటారు, ఈయన గవర్నమెంట్లో కూడా ఏదైతే కళాకారుల బృందం ఉందో అందులో జాబర్గా కూడా ఉన్నాడు. అయితే ఇతనితో ట్రావెల్ అయిన ఒక యువతి, అతను చాలా మంచివాడు, అతనితో జీవించాలనుకుంటున్నా, అతని వల్లే నాకు ఈ జీవితం అంతా వచ్చింది, నా లైఫ్ అంతా ఇదే అని చెప్పేసి ఒక మహిళ అతని పైన ఈరోజు కేసు పెట్టింది. చాలా రోజుల నుండి అతనితో జీవిస్తామని చెప్పేసి ఇన్స్టాల్లో ఒకసారి ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా అనేక వీడియోలు చేసుకొని వాళ్ళు కలిసి ఉంటాము, కలిసే పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అనుకొని వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా వాళ్ళకు ఏ విధంగా అంటే వాళ్ళకి నచ్చినట్టున్నారు, పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అన్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకున్నారు. కట్ చేస్తే ఈరోజు అతను నన్ను రేప్ చేశాడంటూ కేసు. అయితే రేప్ అంటే ఏంటి అంటే ఇష్టం ఉన్నప్పుడు కలిసి ఉండడం, ఇద్దరి మధ్యలో విభేదాలు ఏర్పడంగానే రేప్ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టడం. దీనివల్ల అనేక మంది అయోమయంలో పడ్డారు. అరే, ఒక మహిళ మీద రేప్ జరిగితే అనేక గొంతులు బయటకు వస్తుండే, ఒక మహిళ పైన అత్యాచారం చేసిరని చెప్పేసి అటు పురుషులు కావచ్చు, ఇటు మహిళలు కావచ్చు, అటు ట్రాన్స్జెండర్లు కావచ్చు గతంలో అనేక సార్లు ప్రొటెస్ట్ చేశారు. ఉదాహరణకు చూసుకుంటే ఒక మహిళా డాక్టర్ పైన మొన్న ఒక రేప్ జరిగితే లక్షలాది మందిగా, కోట్లాది మందిగా దేశవ్యాప్తంగా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసి ఆ మహిళకు న్యాయం జరగాలని చెప్పేసి, ఎవడైతే దానికి పాల్పడ్డాడో వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి లింగ విభేదాలు లేకుండా అందరూ బయటకు వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో జానీ మాస్టర్ కావచ్చు, అటు హర్ష సాయి కావచ్చు, ఈరోజు మల్లిక్ తేజ పైన కావచ్చు, ఈ కేసుల తర్వాత అసలు ఎవరికి మద్దతు తెలపాలి? ఇక్కడ నష్టపోయింది ఎవరు? రేపు జరిగింది ఎంత వాస్తవం? అసలు రేపు అంటే ఏంటి? రేపు నిజంగా రేపు ఒక మహిళ ఇబ్బంది పడ్డా ఆమెకు ప్రొటెస్ట్ తెలిపే పరిస్థితిలో ఈ జనాలు లేరు, నమ్మకంగా లేకుండా చేస్తుంది ఈ కేసులు అని చెప్పేసి ఒక చర్చ అయితే బలంగా నడుస్తూ ఉంది. అనేక వార్తల్లో ఈ కేసు విషయం వస్తూ ఉంటే, ఇష్టం ఉన్నన్ని రోజులు మీరు కలిసి ఉన్నారు, ఈరోజు మీ మధ్యలో విభేదాలు రాగానే రేప్ అని చెప్పేసి కేసు పెట్టినావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా అని చెప్పేసి కొంతమంది కమెంట్ పెడతా ఉన్నారు. ఆ కమెంట్ పెట్టేటోళ్ళు కూడా ఇటు మల్లిక్కు సంబంధం లేరు, అటు చూస్తే ఆ యువతికి కూడా ఎవరికి కూడా సంబంధించిన వ్యక్తులు కాదు. సమాజం ఇదంతా, సమాజం ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటుంది. కాబట్టి సమాజంలో ఏది చేయాలన్నా ఇలా సెలబ్రిటీలుగా ఉన్నాం, మనం ఏం చేసినా నిజమైపోతుందని చెప్పేసి ఎవరైతే విర్రవీగి ఇష్టానుసారంగా కేసులు ఉన్నాయి కదా, మహిళలకు చట్టాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇట్లా కేసులు పెడుతున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు
నిజ నిర్ధారణ చేసి అట్లాంటి మహిళల పైన ఒకవేళ మహిళలకు న్యాయం చేయాల్సి వస్తే న్యాయం చేయండి, లేదు అనుకుంటే అది నిజ నిర్ధారణ చేసి ఎవరైతే ఈరోజు జానీ మాస్టర్ కోల్పోయిన పేరు ఎవరు తీసుకురాలేరు. రేపటి రోజు ఆ కేసు తప్పు అని చెప్పేసి తేలినా కానీ జానీ మాస్టర్ ఆయన ఇన్నాళ్ళుగా పోగు చేసుకుంటున్నటువంటి పేరును ఆయన తిరిగి తెచ్చుకోలేడని చెప్పేసి ఆయన అభిమానులు చెప్తా ఉన్నారు. అటు హర్ష సాయికి నెగిటివ్ ఎంత ఉందో పాజిటివిటీ కూడా అంతే వస్తూ ఉంది. పెళ్లి చేసుకుంటామన్నది వాస్తవమే కానీ సమయం కావాలంటున్నది అని చెప్పేసి హర్ష సాయి చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు జానీ మాస్టరు కేసులో భాగంగా కోర్టులో తీర్పు తర్వాత ఆయన జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఇంకా దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అటు హర్ష సాయి పరాలలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు మల్లిక్ తేజను జైల్లో వేశారని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణలో అటు ఆంధ్రాలో ఒక చర్చ అయితే బలంగా తెరపైనకు తీసుకొచ్చి పెట్టారు. ఏదైతే రేప్ కేసులు అని చెప్పి చెప్తా ఉన్నారో దయచేసి పోలీస్ సిబ్బంది కూడా దీనిపైన ఆలస్యం చేయకుండా, ఎందుకంటే చాలామందికి ఇది కామన్గా అలవాటు అయిపోతూ ఉంది. ఇష్టం ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉండాలి, ఇష్టం అయిపోగానే రేప్ కేసు అని చెప్పేసి పెట్టాలి, లేదంటే విభేదాలు వస్తున్నాయని చెప్పేసి పెట్టాలి. అయితే ఈ కేసు విషయానికి వస్తే కేసులో నమోదైనటువంటి వార్తలు కావచ్చు, ఇప్పుడు బయటకు బలంగా చర్చకు వస్తున్నటువంటి వార్తలు కావచ్చు. ఒకటి, ఆమెను చిన్నప్పటి నుండి ఆయన ఇష్టపడుతున్నాడని, మామ వరుస అవుతాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. పెళ్ళి చేసుకుంటాడని చెప్పేసి అనేక సార్లు చర్చలు జరిగాయి. అయితే పెళ్ళి చేసుకుంటారా చేసుకోరా, అసలు పెళ్ళి చేసుకుంటారని చెప్పేసి ఈ మధ్యకాలంలో స్వర్ణగిరిలో ఏదైతే యాదాద్రి దగ్గరలో ఉందో స్వర్ణగిరి ప్రాంతంలో ఒక వీడియో చేశారు. ఆ వీడియో తర్వాత కూడా చాలామందికి క్లారిటీ వచ్చింది. అరే వీళ్ళిద్దరు నిజంగానే పెళ్ళి చేసుకుంటారు. సో ఆయనతోటి ఎవరైనా ఆ మహిళతో సెల్ఫీలు దిగుదామని వచ్చినా మధ్యలో ఈ వ్యక్తి ఉంటుండే. అంటే నాకు కాబోయే భార్య కాబట్టి నేను వేరే పురుషులతో ఫోటో దిగాను అన్నట్టు ఆ వ్యక్తి కూడా ప్రవర్తిస్తుండే. వాస్తవానికి ఆ అమ్మాయి మీద అనుమానమా మరి ఏమో తెలియదు కానీ అనేక మార్లు ఈయన కూడా ఆమెను ఇబ్బంది పెట్టిందంటే నమ్మకపోనికి కూడా లేదు. ఎందుకంటే లైవ్ సాక్షులు ఆమె అభిమానులు ఫోటోలు దిగుదామని పోతే మధ్యలో వాళ్ళని డైరెక్ట్ దిగనియకుండా మధ్యలో ఈ వ్యక్తి వచ్చి దూరుతుండే. సరే ఏదేమైనప్పటికీ ఒకవేళ మహిళలు వాళ్ళ ఇష్టం లేకుండా ఏ పురుషుడు తాకడం, సొంత భర్త అయినా సరే మహిళ ఇష్టం లేకుండా ఆ మహిళతో సెక్స్ చేయడానికి వీలు లేదని చెప్పేసి చట్టాలు చెప్తా ఉన్నాయి. ఈ విషయంలో మహిళలకు వాళ్ళ హక్కులను, వాళ్ళ భద్రతను, వాళ్ళ ఇష్టాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దానితో పాటే నిజమేంది అబద్ధమేంది, సెక్స్ అంటే ఏంది, రేప్ అంటే ఏంది, ఈ రెండింటికి ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం మహిళలకు ఉంది, అటు సమాజానికి కూడా ఉంది. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై ఇష్టపడి వాళ్ళిద్దరి అంగీకారంతో ఇద్దరు కలయిక అయినప్పుడు, అది ఇష్టానుసారంగా జరిగినప్పుడు, అది వాళ్ళిద్దరి మధ్యలో ఒక సెక్స్ జరిగినప్పుడు దాన్ని ఏ రకంగా తప్పు పడతారు? ఒకరోజు ఒకానొక సందర్భంలో ఇద్దరు ఇష్టంతో కలిసి ఇష్టానుసారంగా గడిపి వాళ్ళు ఇద్దరు ఏమనుకొని కమిట్మెంట్తో ఉన్నాయి, బలవంతంగా జరిగిందా లేదంటే ఎట్లా జరిగిందా అనేది విచారణలో తేలాల్సి ఉంటుంది. కానీ ఒక వ్యక్తి పైన ఒక్కసారి మాత్రమే రేప్ జరుగుతూ ఉంటుంది. బలంగా బయటకు వచ్చే అవకాశం ఉండి కూడా అదే వ్యక్తితో కలిసి ఉంటూ ఆ వ్యక్తి లేకున్నా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు బతకగలిగినప్పుడు కూడా బయటకు రాకుండా ఆ వ్యక్తితోనే ఉంటున్నారు అని చెప్పేసి అంటే అది బలవంతమా లేదంటే బెదిరింపుల కారణమా అని చెప్పేసి విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. ఆ మహిళ పైన చాలాసార్లు మనం బయట చూసాం ఆ మహిళ ఫోటో వేయడం సరికాదు కాబట్టి ఫోటో వేయట్లేదు, పేరు కూడా చెప్పట్లేదు. ఆ మహిళ ఆల్రెడీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. మల్లిక్ తేజ అని చెప్పేసి అంటే ఆ మల్లిక్ తేజ తర్వాత గుర్తుకొచ్చే మహిళ ఎవరో అందరికీ క్లియర్గా తెలుసు. సో సమాజంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహిళల పట్ల చిన్నచూపు చూసే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాల్లో. ఇక్కడ మల్లిక్ తేజది తప్పు లేదు అని చెప్పేసి అనడానికి లేదు, అట్లా అని చెప్పేసి మొత్తం మల్లిక్ తేజదే తప్పు అనడానికి లేదు. పోలీసులు దయచేసి దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ మల్లిక్ తేజ బలవంతంగా ఆ మహిళను రేప్ చేశాడా అని చెప్పేసి అంటే సీరియస్గా మల్లిక్ తేజ పైన యాక్షన్ తీసుకొని ఆయనను పడాల్సిన శిక్ష పడే విధంగా చేసి ఇంకొకరు అట్లా చేస్తే భయపడే విధంగా శిక్షలు వేయండి, తప్పులేదు. కానీ ఈరోజు ఒక మహిళ బయటకు వచ్చి నా తల్లిదండ్రులను బెదిరిస్తూ ఉన్నాడు, నన్ను బెదిరిస్తూ ఉన్నాడు, నన్ను పెళ్లి చేసుకోమని అంటూ ఉన్నాడు, నాకు ఇష్టం లేదు ఆ వ్యక్తి అంటే,
అని చెప్పేసి ఒక మహిళ కేసులో నమోదు చేస్తే ఇన్ని రోజులుగా నన్ను వేధిస్తూ ఉన్నాడు, నా మీద బలాత్కారం చేసిండు, అనేక మార్లు నన్ను రేప్ చేసిండు అని చెప్పేసి చెప్తా ఉంది. అయితే ఇన్ని రోజులు ఏమైందమ్మా అని చెప్పేసి కొంతవరకు కామెంట్లు వస్తూ ఉన్నాయి. సరే, ఒక మహిళలు కొంతమంది భయానికో బాధకో లేదంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులకో బయటకు చెప్పలేరేమో, చెప్పినప్పుడు కేసు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. అలాగే విచారణ చేసిన తర్వాత నిజ నిర్ధారణ అయిన తర్వాత ఆ వ్యక్తులను ఆ కేసును బయటకు పెడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి మా ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు అతన్ని అరెస్ట్ చేసిరు, జైలుకు తీసుకెళ్ళిరు, ఆయన పైన అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి, వీడియోలో అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎంత చర్చ జరిగిందంటే ఆయన ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి పేరును ఆయన కోల్పోతున్నాడు. అట్లా కోల్పోయిన సందర్భంలో పోయిన పేరు మళ్ళీ రాదు. ఒక వ్యక్తి తన మనస్సాక్షిగా ఆయన తప్పు చేసిండే ఏందని చెప్పేసి ఆ వ్యక్తికి తెలిసి ఉంటుంది. అయితే పోలీసులు అరెస్ట్ చేశారంటే అతని పేరు సగం కొలాప్స్ అయిపోయింది. ఇప్పటి వరకు ఆయన కాపాడుకుంటున్నటువంటి పేరు కావచ్చు, ఆయన నిలదొక్కుంటున్నటువంటి ఆయన ఏదైతే యూట్యూబ్ రంగంలో ఒక ఫేమస్ సింగర్గా ఉన్నటువంటి పేరు కావచ్చు, అన్నీ కూడా కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నిజ నిర్ధారణ తర్వాత ఆయన పేరు వెల్లడిస్తే ఇంకా బాగుంటుండే అని చెప్పేసి మా ఒక చిన్న రిక్వెస్టే తప్ప ఆర్డర్ అయితే కాదు. ఎందుకంటే మహిళలకు ఒక మహిళ స్వయంగా నన్ను రేప్ చేశాడని వచ్చినప్పుడు కేసు చేయాల్సిన బాధ్యత లేదంటే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద, పోలీసు యంత్రాంగం మీద ఉంటుంది. కానీ ఒక వ్యక్తికి పేరు పోతుందంటే ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద, ఈ చట్టాల మీద ఖచ్చితంగా ఉంటుంది. రేపటి రోజు ఆయన తప్పు చేయలేడని చెప్పేసి నిర్ధారణ అయి బయటకు వచ్చినాక ఇన్ని రోజులు కాపాడుకున్న పేరు పోయిందని చెప్పేసి మనస్తాపానికి గురై ఆయన సూసైడ్ చేసుకుంటే అప్పుడు ఎవరు అతని కుటుంబానికి జవాబుదారు అవుతారు? సో దయచేసి ప్రజలారా, మనం కూడా తొందరపాటుతో ఆ వ్యక్తి నిర్దోషి అని చెప్పడానికి లేదు, అట్లా అని చెప్పేసి దోషి అని చెప్పడానికి లేదు. అలాగే మహిళలు కూడా ఎవరైతే మీకు ఇబ్బందులు ఉన్నాయా తొందరగా బయటకు వచ్చేయండి. సమాజంలో మీకు మంచి చేసే వ్యవస్థ ఉంది, చట్టాలు ఉన్నాయి, జనాలు ఉన్నారు. ఎందుకంటే మీ టాలెంట్ మీ కాళ్ళపైన మీరు బతకలేమన్నప్పుడు ఎవరికో లొంగి మీరు బతికే కంటే మీ కాళ్ళపైన మీరు నమ్మకంగా నిలబడతామని చెప్పేసి మీ దగ్గర సత్తా ఉంటే, టాలెంట్ ఉంటే ఎవడు ఎంత అంచినా ఎక్కడ అనగదు. మీ అవకాశాల కోసం ఒక వ్యక్తికి కమిట్మెంట్ అయ్యి ఆ వ్యక్తితో ఇష్టానుసారంగా గడిపి మీ అవసరాలు తీరాక ఆ వ్యక్తితో లేదంటే ఆ వ్యక్తికి దూరం అంటే నేను బతకగలుగుతా అనుకున్నప్పుడు ఇట్లా బయటకు వస్తే మీకు మద్దతు కంటే వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ మహిళలను తప్పుపడడానికి లేదు, పురుషులను తప్పుపడడానికి లేదు. ఒక ఇద్దరి పరస్పర అంగీకారంతోనే సెక్స్ అనేది జరుగుతుంది. రేప్ అంటే బలవంతంగా మహిళకి ఇష్టం లేకుండా బలవంతంగా బలాత్కారం చేస్తే అది రేప్ అని చెప్పి చెప్పుకొనుకుంటుంది. సరే, ఇట్లాంటివి ఇప్పటికే 3 కేసులు అయినాయి కాబట్టి పోలీస్ యంత్రాంగం చాలా బలంగా ఫాస్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. నిజ నిర్ధారణ బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఏవైతే సమాజం ఒకవైపు అటు జానీ మాస్టర్ని తిడుతూ ఉన్నారు, ఒకవైపు అటు హర్ష సాయిని తిడుతూ ఉన్నారు, ప్రస్తుతం ఈ వ్యక్తిని తిడుతూ ఉన్నారు, అలాగే కొంతమంది పాజిటివ్గా ఉన్నారు. ముగ్గురు విషయాల్లో కూడా ఎవరి ఆలోచన నిజంగా తప్పు చేశారా లేదా అని చెప్పేసి దయచేసి తొందరగా బయట పెట్టి ఇట్లాంటి వాటిపైన లేదంటే ఇంకో రేపటి రోజు వాళ్ళు ఇష్టానుసారంగా గడిపి ఇట్లా కేసులు పెట్టాలన్నా లేదంటే ఒక మహిళను బలవంతం చేసి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళతో గడిపి తర్వాత రోజు ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి అట్లా తప్పు చేసే వ్యక్తులకు ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, తప్పుడు కేసు పెట్టే వాళ్ళకు ఒక భయాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో దయచేసి తెలంగాణ పోలీసులు అటు ఆంధ్ర పోలీసులు ఈ కేసులను సీరియస్గా తీసుకొని అటు ఒకవేళ నిజంగా బాధింపబడ్డ మహిళ ఉంటే ఆమెకు న్యాయం చేయాలి. ఎవడైతే బాధ పెట్టిండో వాడిని ఖచ్చితంగా వానిపైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. లేదు అనుకుంటే నిజంగా ఈ వ్యక్తి తప్పు చేయలేకపోతే, తప్పు చేసిండని చెప్పేసి ఆధారాలు లేకపోతే దయచేసి ఆ వ్యక్తిని అయినా నిర్దోషిగా ఈ సమాజానికి తొందరగా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళల విషయంలో ఇట్లాంటి కేసుల విషయంలో ఎంత లేట్ చేస్తే, ఎంత ఆలస్యం చేస్తే అంతగానం వాళ్ళు ఇప్పటి వరకు కాపాడుకుంటున్నటువంటి పేరును పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ సమాజంలో తలెత్తుకోలేక చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో దయచేసి వీటిపైన తొందరగా ఫోకస్ పెట్టి జనాల్లో కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ అటు ఆంధ్ర పోలీస్ యంత్రాంగం పైన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ సొంత నిర్ణయాలను లేదంటే మీ సొంత కమెంట్స్ను వాళ్ళ జీవితాలపైన ఇద్దరిపైన అటు మహిళ పైన కావచ్చు ఇటు పురుషుని పైన కావచ్చు ఇద్దరిపైన రుద్దద్దని చెప్పేసి
ఇట్లాంటి వాటిపైన కొంచెం వెయిట్ చేసి నిర్ధారణ తర్వాత ఒక ఆలోచనకు వస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ వీడియో చూసిన వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియోను తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు షేర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.